ఖాన్ త్రయంలో వేగం అంటే సల్మాన్దే అన్నారు. ఆమీర్ ఖాన్ చేతిలో సింగిల్ సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేక తన జోరు తగ్గిందంటున్నారు. అయితే ఖాన్ త్రయంలో కింగ్ లాంటి ఖాన్ షారుఖ్ మాత్రం స్పీడ్ అంటే ఏంటో మర్చిపోయాడంటున్నారు. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వర్షం అంటే అది ఖాన్ల పుణ్యమే అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు ఖాన్ల త్రయం సందడి లేదు, కపూర్లు కుమార్ల హల్చల్ లేదు. కరోనా దెబ్బతోనే కాదు, అంతకు మించి కథల ఇబ్బందులతో కూడా బీటౌన్ లో జోరు తగ్గింది. అమీర్ ఖాన్ గత 2 ఏళ్లుగా లాల్ సింగ్ చెడ్డా షూటింగ్ తో బిజీ అయ్యాడు. షారూఖ్ ఖాన్ పఠాన్ ప్రాజెక్టు పూర్తయ్యాక తమిళ డైరెక్టర్ ఆట్లీతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఎలా చూసినా కరోనా బ్రేక్ వల్ల ఆగిన సినిమాలు చేయటానికే ఖాన్లకు కాలం కలిసి రావట్లేదు. ఇక కొత్తవి సెట్స్ పైకి వెళ్లటం గగనంగా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్ తప్ప బీటౌన్ లో మరే హీరో జోరు కనిపించకుండా పోతోంది. హృతిక్ రోషన్ కాబెల్ సూపర్ వార్ లాంటి ప్రయోగాలతో గతంలో సందడి చేశాడు. కానీ ఇప్పుడు జెట్ ఫైటర్ పైలట్ గా చేస్తున్న ప్రయోగం పూర్తి చేయడానికి కాలం కలిసి రావట్లేదు. అదయ్యాక విక్రమ్ వేద అంటూ సౌత్ రీమేక్స్ తప్ప మరో ప్రాజెక్టు చేద్దామన్నా సెట్ అయ్యే కథలు దొరకట్లేదట. అక్షయ్ తర్వాత అంతో ఇంతో ప్రయోగాలు చేస్తూ బిజీ అవుతున్న హీరో అంటే అజయ్ దేవ్గనే. రణ్బీర్ కపూర్ యానిమల్ పట్టాలెక్కలేదు. రణ్వీర్ తో శంకర్ అపరిచితుడు ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లలేదు. ఇలా చూసినా అక్షయ్ అజయ్ తప్ప మరో బాలీవుడ్ హీరోలో ఆ జోరు కనిపించట్లేదు. కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇలా 2 సార్లు సినిమాలకు ప్రకృతి పంచిచ్చిందన్నారు. అయినా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరు తగ్గలేదు. కానీ బీటౌన్ లో ఎటు చూసినా సైలెన్స్. ఒకటి కరోనా బ్రేక్ అయితే మరోటి కథల కొరత వల్ల పడుతున్న బ్రేక్ అంటున్నారు. వరుణ్, రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ప్రయోగాలు చేస్తూనే సౌత్ రీమేక్స్ తో గ్యాప్ ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.